ఖమ్మంలో ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో జెండా పాతేందుకు బీజేపీ కసరత్తులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ పొంగులేటి ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పొంగులేట్లు ఇలా అలాగే రఘునందన్ కూడా కలిసినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే దేశవ్యాప్తంగా పటిష్టంగా ఉన్నటువంటి బీజేపీ ఈ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా స్ట్రాంగ్ గా అయిందని కూడా చూడొచ్చు. కానీ ఈ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం బీజేపీ సీన్ రివర్స్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా బలమైన నాయకులు మరికొన్ని రోజులలో మన పార్టీలో జాయిన్ అవుతారు, అది ఇది అని చెప్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వారి చర్యలు వలసలు పడటం అయితే ఒక గందరగోళ పరిస్థితి కూడా ఉందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో క్యాడర్ ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు 10 నియోజకవర్గాలలో కూడా ఈ 10కి 10 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు అయితే వారు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి వస్తారు, ఈ యొక్క పార్టీ బలం పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం అయితే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏదో విధంగా పార్టీలోకి తీసుకురావాలని ఒక కృతనిశ్చయితం ఉన్నట్టుగా చూడవచ్చు. అయితే మొదట్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తన గలాన్ని వినిపించినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారు అని మొత్తం తెలిసిన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొన్ని అంటే ఆయన క్యాడర్ లోనే మంది ఒకవేళ బీజేపీ పార్టీలోకి వెళ్ళినట్లయితే ఆయన క్యాడర్ లో కొంతమంది లేదంటే మైనారిటీ ఓట్లకు దూరం అవుతామన్న ఒక ఉద్దేశంతో ఆయన వెనుకడుగు వేశారు. అనంతరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ టీం తోటి చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతారు అని తెలిసింది. కానీ ఎప్పుడైతే ఈయన రాజకీయ గురువు జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్లాలని సూచించిన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడం అయితే ఒక స్టెప్ వెనక్కి వేసినట్లుగా కూడా చూడొచ్చు. ఇదంతా అయిపోయినాక బీజేపీ అలర్ట్ అయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఈ యొక్క బీజేపీ పార్టీలోకి చేర్పించుకోవాలని చెప్పి ఈ రోజు ఖమ్మంలో తన నివాసానికి అయితే ఈ బీజేపీ చేరికల బృందం అయితే ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఈ యొక్క చేరుకున్న దాంట్లో వచ్చేసి మనకి ఈటెల రాజేందర్, ఇటు వచ్చేసి అదే విధంగా రఘురావు, విశ్వేశ్వర రెడ్డి వీరందరూ కూడా ఏదో ఒక విధంగా అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే విధంగానే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గత 4 గంటలుగా కూడా ఈ యొక్క మంతనాలు అయితే వారి పొంగులేటి ఇంట్లో నడుస్తూనే ఉన్నాయి. అంటే ఇంకా కూడా వారి లోపల నుంచి బయటకు అయితే వచ్చిన సందర్భం లేదు. ఇప్పటికీ కూడా ఆ చర్చలు నడుస్తున్నాయంట. దీని అంతటిని బట్టి చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే కొన్ని డిమాండ్లు చేస్తున్నట్టు, అంటే ఈ 10 నియోజకవర్గాల్లో కూడా తన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఈ పరిస్థితులతో ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇన్ని రోజుల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నటువంటి, అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ టికెట్ నాదే అనుకున్న అభ్యర్థులు అయితే ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెట్టినటువంటి ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో కూడా పార్టీ లేదు, జెండా లేదు, ఎజెండా లేదు, ఏదిన్నా ఎక్కడ కూడా ఆయన అభ్యర్థులను అయితే ప్రకటించారు. దీని అంతటిని చూస్తుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందు నుంచి బీజేపీలోనే జాయిన్ అవ్వడానికి ఒక కసరత్తు కూడా చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో ఈయన అభ్యర్థులను నిలబెట్టినట్లయితే ఇప్పుడు బీజేపీలో అంటే గత కొన్ని రోజులుగా అంటే కాంగ్రెస్ కంటే, అంటే కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ కంటే బీజేపీ నాయకులు అయితే కొన్ని కార్యక్రమాలు చాలా చురుగ్గా చేశారని కూడా చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు మనము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు కూడా ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న నేతలైతే ముందుబడి చేసినట్లుగా కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడం అనేది వీరందరి, అంటే ఇలాంటి నాయకులందరికీ కూడా ఒక మింగుడుపరమైన విషయంలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్లను నిలబెట్టినట్టే వారి పరిస్థితి అగమ్యగోచరం. ఎందుకంటే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా కూడా పార్టీకి పనిచేసుకుంటూ ఈసారి ఎన్నికలలో మేము పోటీ చేస్తాం అని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి క్యాండిడేట్ అందరూ కూడా ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే బీజేపీ పార్టీలోకి వస్తారని చెప్పి అన్నారో అప్పటి నుంచి అయితే కొంచెం స్తబ్దుగా ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే గత రోజుల క్రితం కాంగ్రెస్ లోకి వెళ్తారు అన్న పరిస్థితులలో బీజేపీ ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు అయితే ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇవాళ జరిగిన ఈ యొక్క సంఘటన ఏదైతే బీజేపీ చేరికల బృందం అందరూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకుని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలోకి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్ని షరతులు అయితే బీజేపీ పార్టీలుగా కూడా మనకు తెలుస్తుంది. ఏంటంటే ఈ యొక్క 10 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులైతే ఈయన పార్టీలోకి రావడానికి సుముఖత చూపించినట్లుగా కూడా కొన్ని అయితే మనకు తెలుస్తున్న సందర్భం అయితే ఉంది రాజశేఖర్. చూసుకుంటే పూర్తిగా ముందు నుంచి కూడా పొంగులేటి చూసుకుంటే ప్రభుత్వానికి అధికార బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగానే
తన సత్తా ఏంటో చూపిస్తాను. ఒక్క అభ్యర్థి కూడా గెలవనివ్వను. కేవలం నేను పెట్టిన అభ్యర్థి మాత్రమే గెలుస్తారంటూ సవాల్ విసిరినటువంటి సందర్భాలు కూడా చూసాం. అంటే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కి పోటీగా బీజేపీలో చేరితే బాగుంటుందని ముందు నుంచి మనం ఊహాగానాలు అనుకున్నప్పుడు కూడా ఈసారి ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండొచ్చు అంటారు. ఎందుకంటే బీజేపీలో ఒకవేళ చేరితే గనక కాంగ్రెస్‌లో ఉన్నటువంటి కొంతమంది ఆశావాహులు కానీ లేకపోతే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నటువంటి అభ్యర్థులు లేకపోతే జనాలకు ఆ ఓట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా మనం? అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి 10 సీట్లలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ఎవరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనియనని ఒక సవాల్ అయితే విసిరారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం అంటే ఫస్ట్ లో అంటే పార్టీ చేరికలపై అనేక ఊహాగానాలు ఏంటంటే మొదట్లో బీజేపీలో పార్టీ జాయిన్ అవుతారని, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత ఈయన స్వతంత్రంగా ఏదో పార్టీ పెట్టి ఈయన ప్రజల్లోకి వెళ్తారని, ఆ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ సమక్షంతో మళ్ళా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని, ఈ విధంగా అంటే ప్రతిసారి ఏదో ఒక చర్చనీయాంశంగా అయితే ఈయన పార్టీ చేరిక అనేది ఉంది. అయితే మొన్నటికి మొన్న చూసుకుంటే మనం కాంగ్రెస్ లో కూడా జాయిన్ అయిపోవడానికి మొత్తం రంగం సిద్ధమైంది. కేవలం కండువా కప్పుకోవడం మాత్రమే అనుకున్న నేపథ్యంలో ఈయన మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళా బీజేపీలో అంటే ఫస్ట్ లో కూడా బీజేపీలో జాయిన్ అయిపోతారు. ఒక నెల రోజులలోనే బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరలా అంటే దేనికోసం అనేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని, అదే విధంగా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ కి సవాల్ విసురుతూ ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఈయన గేటు తాకనీయరని చెప్పి సవాల్ విసిరిన నేపథ్యంలో బీజేపీ క్యాడర్ అంటే యాక్చువల్ గా ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇటు కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. అంటే బీజేపీకి అయితే కాంగ్రెస్ కు ఉన్నంత ఓట్ బ్యాంకింగ్ అయితే లేదు. కానీ ఈ బలమైన నాయకుడిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వచ్చినట్లయితే ఈయన క్యాడర్ అంటే ఈయనకు ఉన్నటువంటి క్యాడర్, అదే విధంగా వీరికి అంటే బీజేపీకి ఉన్నటువంటి క్యాడర్ రెండు కలిస్తే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఆయన రైట్. నవీన్, ఇంకొకటి అంటే ప్రధానంగా చూసుకుంటే మనం అన్నట్టు ఒకవేళ బీఆర్ఎస్లో నుంచి వ్యతిరేకంగా ఉండాలంటుంటే ఒక బలమైన పార్టీగా అనుకుని బీజేపీలో ఒకవేళ చేరితే కనుక బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? పొంగులేటి చరిష్మా లేకపోతే పొంగులేటి చరిష్మాతోనే బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరినట్లయితే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో బీజేపీకి అయితే చాలా ఊహించని విధంగా సీట్లు అయితే గెయిన్ చేసుకోగలరు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జనంలో అయితే మంచి పేరు ఉంది. అదే విధంగా జనబలం ధనబలం రెండు ఉన్నటువంటి నేతగా అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో శ్రీనివాస్ రెడ్డి చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆయన ఉన్నాడు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న అనుచరగణం, అదే విధంగా ప్రజల్లో ఉన్న ఒక ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అణిచివేసే అనే ఒక ధోరణి అంటే ఆ ప్రజల్లో ఉన్న ఈ యొక్క సానుభూతి, అదే విధంగా ఈయనకి ఉన్నటువంటి అనుచరగణం దీని అంతటిని చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీకి రావడం అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఒక మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తుందని కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క 10 నియోజకవర్గాలలో కూడా కొన్ని నియోజకవర్గాలలో అంటే ఎక్కువ శాతం అయితే శ్రీనివాస్ రెడ్డి రావడం వల్ల నచ్చింగ్ అయినా కూడా కొన్ని ఇప్పుడు బీజేపీలో ఉన్న జిల్లా అధ్యక్షులు, అదే విధంగా రాష్ట్ర నాయకులు కొన్ని చోట్ల ఇక్కడ పోటీ చేయదలిచారు. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చినట్లయితే ఇప్పుడు వారి సీట్లు గల్లంతయ్యాయి. మరి అటువంటి పరిస్థితులలో కూడా వారందరూ అంటే జిల్లా నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళని కాదని ఇప్పుడు ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థులకు ఇస్తే జిల్లా అధ్యక్షులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఒక ప్రశ్నార్హంగా మారింది రాజే.